కరోనా మొదటి వేవ్ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల పరిస్థితి అయితే అగమ్యగోచరంగా మారింది. దానికి కారణం ఏంటంటే ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్ రావడం, ఆ లాక్డౌన్ సమయంలో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు, ముఖ్యంగా ఐటీ దిగ్గజ కంపెనీలు, ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, ఇక అందరూ ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ హ్యాపీగా ఈ ఐటీ వర్క్ కూడా చేసుకోవచ్చు అని చాలామంది అనుకున్నారు. మొదట్లో అది అందరికీ కూడా అనుకూలంగా ఉంది. ఆ తర్వాత ఏం చేశాయంటే ఐటీ కంపెనీలు వర్కింగ్ అవర్స్ పెంచుతూ వచ్చాయి. ముందు 8 నుంచి 9 గంటల పని గంటలు ఉండేవి, ఆ తర్వాత 10 గంటల పైనే పని గంటలు ఉండేవి. ఇప్పుడు 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పని గంటలను పెంచడం జరిగింది. కర్ణాటక గవర్నమెంట్ అయితే అసలు ఈ ఐటీ ఎంప్లాయీస్ కోసం ఈ ఐటీ సెక్టార్లో పని గంటలను 10 గంటలకు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఐటీ ఉద్యోగులు కూడా తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేశారు. ఇప్పటికే బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు ఈ పని గంటల విషయంలో, అంటే ఈ 10 గంటల పనిచేసేటువంటి పని గంటల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది కూడా ఐటీ ఉద్యోగులు అయితే నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఒక మనిషి సగటు పనిచేయడానికి ఉన్నటువంటి సమయం పని గంటలు 8 గంటలు, ఇక బ్రేక్తో కలుపుకొని అంతా ఒక 9 గంటలు ఉంటుంది. కానీ ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి మాత్రం పాపం దారుణాతి దారుణంగా ఉంది. దానికి కారణం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని కంపెనీలు ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నాయి, మరికొన్ని కంపెనీలు ఏమో ఆఫీస్కి రమ్మంటున్నాయి, ఇంకొన్ని కంపెనీలు చూసుకున్నట్లయితే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. అంటే వారంలో 3 రోజుల పాటు ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవచ్చు, మరో 3 రోజులు ఆఫీస్కి వెళ్ళి పనిచేసేటువంటి సౌలభ్యాన్ని సౌకర్యాన్ని అయితే ఐటీ ఉద్యోగులకు కల్పించాయి. అయితే అదే ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. కరోనా దగ్గర నుంచి పాపం ఐటీ ఉద్యోగుల పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు 8 గంటల పాటు ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చొని వాళ్ళ బ్రెయిన్కి పని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ పని గంటలను పెంచారు. 8 నుంచి 10 గంటలు చేశారు, 10 నుంచి 12 గంటలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనలు కూడా తెర వెనక వస్తూ ఉన్నాయి. ఒక పోస్ట్ చూపిస్తాను మీకు. ఆ పోస్ట్ ప్రకారంగా కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఈ పని గంటల విషయంలో అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ ఈజ్ ప్రపోజింగ్ టు ఎక్స్టెండ్ వర్కింగ్ అవర్స్ టు 12 hours ఏ డే ఇన్ ద ఐటీ సెక్టర్. ఇప్పటి వరకు మనం 10 గంటలు మాత్రమే చెప్పుకున్నాం, కానీ కర్ణాటక ప్రభుత్వం అంట ఐటీ సెక్టర్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి పని గంటల్ని 12 గంటల వరకు పెంచాలి అనేటువంటి ఆలోచనతో అంటే ఆ ప్రపోజింగ్లో బిజీగా ఉన్నది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఐటీ ఉద్యోగులు 10 గంటల పాటు పనిచేయడమే గగనం అనుకొని మనం విశ్లేషణ చేసుకుంటే, ఏకంగా అసలు కర్ణాటక గవర్నమెంట్ ఏంటంటే 12 గంటలు పనిచేయాల్సిందే అనేటువంటి ఆ ప్రపోజల్ని అయితే తీసుకొచ్చిందంట. 12 గంటలు సిస్టమ్ ముందు ఒక మనిషి కూర్చొని పనిచేయాలి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అసలుకే ఈ సిస్టమ్స్ వల్ల, ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చోవడం వల్ల, దాని నుంచి వచ్చేటువంటి రేడియేషన్ వల్ల, ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ వల్ల చాలామంది పురుషులైతే లైంగిక సామర్థ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. అలాగే సంతాన ఉత్పత్తి, వీరికణాల అభివృద్ధిని కూడా వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. నిజంగా సంతానోత్పత్తి చేయడంలో కూడా ఈ ఐటీ ఉద్యోగులు విఫలం అవుతున్నారంటూ కొన్ని సర్వేలు అయితే ఈ మధ్యకాలంలో బయటకు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే గంటల తరబడి వారు ల్యాప్టాప్ని ముందేసుకొని కూర్చోవడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో ఆ రేడియేషన్ ప్రభావం వల్ల
వీరి కణాల సంఖ్య అనేది గణనీయంగా తగ్గుతుంది అంటూ కొంతమంది డాక్టర్లు కొంతమంది సైంటిస్టులు కూడా చేసినటువంటి సర్వే అయితే ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. 8 గంటల సిస్టమ్ ముందు కూర్చొని పనిచేయడం అనేది చాలా గగనం అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో అసలు కర్ణాటక గవర్నమెంట్ ఒక రోజుకి ఉండేటువంటి 24 గంటల్లో 12 గంటలు ఖచ్చితంగా ఐటీ ఎంప్లాయీ పనిచేసి తీరాల్సిందే అనేటువంటి ఈ నినాదాన్ని కనుక తీసుకొస్తే ఇక ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అనేది మీ ఊహకు వదిలేస్తున్నాను. నిజంగా ఎంత దారుణాతి దారుణం అంటే ఇది ఒక మనిషి, ఒక శ్రామికుడు కానీ, కర్షకుడు కానీ, కార్మికుడు కానీ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత అంటే మన భారత రాజ్యాంగం ప్రకారంగా 10 గంటలు 8 గంటలే, దాన్ని 12 గంటలకు మార్చాలని కర్ణాటక గవర్నమెంట్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది అంటే ఇక బెంగళూరులో పనిచేసేటువంటి ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఐటీ ఎంప్లాయీస్కి పిల్లనివ్వాలి అంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటూ కొంతమంది నిపుణులు వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న నేపథ్యంలో నిజంగా 12 గంటలు కనుక పనిచేసే పరిస్థితి కనుక ఉంటే వాళ్ళకి వివాహాలు ఏం జరుగుతాయి, వాళ్ళకి పిల్లలు ఎలా పుడతారు, వాళ్ళు నిజంగా లైంగిక జీవితాన్ని ఏ రకంగా ఆస్వాదిస్తారు అనేది ఒక ప్రశ్నార్థకంగా అయితే మారబోతూ ఉంది. ఇది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది మంచికి కాదు అంటూ కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అయితే వారి బాధని, వారి ఆక్రోశాన్ని అయితే వెలగక్కుతూ ఉన్నారు. మేము 8 గంటల పాటు మా బ్రెయిన్కి పని చెప్పి సిస్టమ్ ముందు కూర్చోవాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఈ రోజుల్లో మేము 10 గంటల పైనే కూర్చుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ 12 గంటలు ఖచ్చితంగా కూర్చొని తీరాలి అనేటువంటి ఆర్డర్స్ వస్తే మాత్రం అది చాలా దారుణమైనటువంటి పరిస్థితికి దారితీసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఐటీ ఎంప్లాయీస్ అయితే వాపోతూ ఉన్నారు. నిజంగా పరిస్థితులు చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇచ్చినట్లుగా ఇస్తున్నాయి, కానీ కొన్ని దిగ్గజ కంపెనీలు రాత్రి 12 వరకు 1 గంట వరకు కూడా వాళ్ళ చేత పని చేయించుకుంటున్నటువంటి రోజులను మనం చూస్తూ ఉన్నాం. మన కుటుంబంలో ఎవరొకరు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే మన ఇంట్లో ఎవరో ఒకరు ఐటీ ఉద్యోగం చేసే వాళ్ళు కనుక ఉంటే ఆ ఐటీ ఉద్యోగుల పరిస్థితి వాళ్ళకి తెలుస్తూ ఉంది. సమయానికి తిండి ఉండదు, సరైన నిద్ర ఉండదు, ఎప్పుడు మేనేజర్ కాల్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు స్క్రమ్ కాల్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు టీమ్ కాల్ ఉంటుందో తెలియదు. సో నిద్రాహారాలు మాని నిజంగా పనిచేసేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఇప్పుడు సరైనటువంటి హైక్స్ లేవు అంటూ కూడా ఐటీ ఎంప్లాయీస్ అయితే వాపోతూ ఉన్నారు. దీని గురించి కర్ణాటక ప్రభుత్వం కూడా ఆలోచించాలి, పునరాలోచన చేయాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఏంటంటే అసలు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఒక రెషన్ అనేది స్టార్ట్ అయింది. దానికి కారణం ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా దిగ్గజ కంపెనీలు కూడా ఆ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని వాళ్ళకి పింక్ స్లిప్ ఇచ్చి బయటకు పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మేము 12 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఏంటనేది ఒకసారి మీరే ఆలోచించండి అంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఆలోచించమని, పునరాలోచన చేయమని కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా సరే నిజంగా కర్ణాటక ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే పక్కాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.